దక్షిణ కాశీగా పిలువబడే పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తి. పంచభూత లింగాలలో ఇది వాయులింగం. ఇక్కడ ఒక అంతు చిక్కని రహస్యం ఉంది. గర్భగుడి చుట్టూ దట్టమైన గోడలు ఉంటాయి. బయట నుండి గాలి లోపలికి రావడానికి ఒక్క చిన్న రంధ్రం కూడా ఉండదు. అక్కడ ఉన్న 2 దీపాలలో ఒకటి అస్సలు కదలకుండా నిశ్చలంగా ఉంటుంది. కానీ సరిగ్గా దాని పక్కనే ఉన్న మరొక దీపం మాత్రం ఎవరో గాలి ఊదుతున్నట్టు నిరంతరం ఊగుతూనే ఉంటుంది. అసలు గాలి లేని చోట ఆ దీపం ఎలా కదులుతోంది? ఇది దైవశక్తా లేక దీని వెనుక ఏదైనా సైన్స్ ఉందా? ఈ రోజు తెలుగు స్వరంలో శ్రీకాళహస్తి వాయులింగ రహస్యాన్ని ఛేదిద్దాం. శ్రీకాళహస్తి అనే పేరు 3 జీవుల కలయిక వల్ల వచ్చింది. శ్రీ అంటే సాలీడు, కాళ అంటే పాము, హస్తి అంటే ఏనుగు. ఈ 3 జీవులు శివుడిని భక్తితో పూజించి మోక్షం పొందిన క్షేత్రం ఇది. సాలీడు తన వెప్తో లింగాన్ని కప్పగా, పాము తన మణితో పూజించేది. ఏనుగు ప్రతిరోజు తొండంతో నీళ్లు తెచ్చి అభిషేకం చేసేది. వీటి భక్తికి మెచ్చిన పరమేశ్వరుడు తన పేరులో వీటికి చోటిచ్చారు. అయితే ఇక్కడ విశేషమేంటంటే ఈ 3 వాయు ద్వారానే తమ ప్రాణాలను శివుడికి అర్పించారని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఇక్కడ శివుడు వాయులింగ రూపంలో కొలువయ్యున్నాడు. సైన్స్ పరంగా చూస్తే ఏదైనా వస్తువు కదలాలంటే దానికి బాహ్య శక్తి అవసరం. గర్భగుడిలో గాలి వచ్చే మార్గమేం లేదు. అక్కడి ఉష్ణోగ్రత కూడా స్థిరంగా ఉంటుంది. మరి ఆ ఒక్క దీపం మాత్రమే ఎందుకు ఊగుతోంది? దీనిపై ఎందరో పరిశోధకులు అధ్యయనం చేశారు. కొందరి అభిప్రాయం ప్రకారం గర్భగుడి కింద భూగర్భంలో ఏదైనా గాలి ప్రసరించే మార్గం ఉందేమో అని వెతికారు. కానీ ఏమీ దొరకలేదు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ దీపం ఆరిపోయినా సరే మళ్లీ వెలిగించగానే మళ్లీ అదే వేగంతో ఊగడం మొదలవుతుంది. అంటే అది కేవలం గాలి వల్ల కాదు, ఆ ప్రదేశంలో ఉన్న ఏదో ఒక వైబ్రేషన్ వల్ల జరుగుతోంది అని కొందరు భావిస్తారు. శ్రీకాళహస్తిని రాహుకేతు నివారణ క్షేత్రంగా కూడా పిలుస్తారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాహువు మరియు కేతువులకు అధిపతి శివుడు. ఇక్కడ వాయులింగం ఉండడం వల్ల మన శరీరంలోని ప్రాణవాయువును శుద్ధి చేసే శక్తి ఈ ఆలయానికి ఉందని నమ్ముతారు. గాలి లేకపోయినా కదిలే ఆ దీపం మన కంటికి కనిపించని దైవిక శక్తి నిరంతరం ఇక్కడ ప్రవహిస్తోందని చెప్పడానికి ఒక నిదర్శనం. అందుకే ప్రపంచవ్యాప్తంగా వేల సంఖ్యలో భక్తులు తమ దోషాల నివారణ కోసం ఇక్కడికి వస్తుంటారు. వాయువు కనిపిస్తుంది కానీ పట్టుకోలేము. అలాగే శ్రీకాళహస్తిలోని ఆ దీపం రహస్యం కూడా కంటికి కనిపిస్తున్నా దాని వెనుక ఉన్న కారణం మాత్రం అంతు చిక్కదు. అది కేవలం గాలి వింతేనా లేక పరమేశ్వరుడి శ్వాసనా అనేది మీ నమ్మకానికే వదిలేస్తున్నాం. మరి మీరెప్పుడైనా శ్రీకాళహస్తిలో ఆ అద్భుతాన్ని చూసారా? మీకు కలిగిన అనుభూతిని కమెంట్ చేయండి. రేపటి వీడియోలో మనం శ్రీ యంత్రం యొక్క మిస్టరీ, విశ్వం మొత్తం ఆ ఒక్క ఆకృతిలోనే ఎలా దాగి ఉందో తెలుసుకుందాం. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇది తెలుగు స్వరం.